నిన్న ఈరోజు ప్రధాన పత్రికలతో పాటు రాష్ట్ర మంత్రివర్గంలో ఉన్నటువంటి ఈ జిల్లాకి చెందినటువంటి మంత్రివర్యులు గంటా శ్రీనివాసరావు గారు డాబా గార్డెన్స్లో ఉన్నటువంటి ఇండియన్ బ్యాంక్కి ప్రత్యూష కంపెనీకి ష్యూరిటీ పెట్టి దాదాపు 192 కోట్లు కంపెనీ కట్టినటువంటి తరుణంలో ష్యూరిటీగా ఉన్నటువంటి మంత్రి గారు ఆయన పెట్టినటువంటి ఆస్తులన్నింటినీ కూడా అటాచ్ చేస్తూ ఇచ్చినటువంటి నోటిఫికేషన్ మనందరం చూసాం. దానికి మంత్రి గారు ప్రత్యూష కంపెనీకి నాకు సంబంధం లేదన్నటువంటి మాట చెప్తా ఉన్నారు. గంటా శ్రీనివాసరావు గారి పేరు చెప్పగానే గుర్తొచ్చేటువంటి కంపెనీ పేరు ప్రత్యూష. ఆయన ఏ స్థాయిలో ఈ ప్రాంతానికి వచ్చారో, ఏ స్థాయి నుంచి ఈరోజు ఈ స్థాయికి ఎదిగారో దానికి కారణమైనటువంటి కంపెనీ ప్రత్యూష కంపెనీ అనే కంపెనీ అని చెప్పి అందరికీ తెలిసినటువంటి విషయం. అటువంటి కంపెనీ నాకు సంబంధం లేదు, నేను అందులో పార్ట్నర్ని కాదు, నేను అందులో డైరెక్టర్ని కాదు అని చెప్పినటువంటి సందర్భాలు కొన్ని పత్రికల్లో ఆయన ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ద్వారా చూసాం. సహజంగా రాజ్యాంగబద్ధంగా వచ్చేటువంటి పదవులు ఈరోజు ఎమ్మెల్యేగా పోటీ చేసినా, ఎంపీగా పోటీ చేసినా, లేకపోతే కనీసం కార్పొరేటర్గా పోటీ చేసినా ప్రభుత్వ పరంగా వచ్చేటువంటి ఇన్కమ్ ఉండేటువంటి సంస్థల్లో ఎందులో కూడా మనం డైరెక్టర్లుగానో, చైర్మన్లుగానో, మేనేజింగ్ డైరెక్టర్లుగానో ఉండేటువంటి అర్హత లేదు. ఉండేటువంటి పరిస్థితుల్లో మనం నామినేషన్ వేసేటువంటి తరుణంలో మనం దాని నుంచి బయటికి రావాల్సినటువంటి అవసరం మనకు ఉన్నటువంటి ఎన్నికల రూల్స్ ప్రకారం ఉన్నటువంటి సందర్భాలు మనందరికీ తెలుసు. దాని తరుణంలో ఆ కంపెనీ నుంచి బయటకు వచ్చినటువంటి గంటా శ్రీనివాసరావు గారు ఈరోజు ప్రభుత్వం నుంచి జీతం తీసుకున్నటువంటి వ్యక్తిగా ఆ ప్రభుత్వం నుంచి వస్తున్నటువంటి ఆదాయం ద్వారా ఉన్నటువంటి ఆయన సంస్థని ఆ సంస్థలో డైరెక్టర్గా ఉండేటువంటి అవకాశం లేదు. అంత మాత్రాన ఆ కంపెనీ నాది కాదు, నాకు సంబంధం లేదు, కేవలం నేను ష్యూరిటీ పెట్టానని చెప్పినటువంటి మాటలు చూస్తూ ఉంటే హాస్యాస్పదంగా ఉంది. ఈరోజు మోడీ గారు డిమానిటైజేషన్ అని చెప్పి బ్యాంకుల్లో ఎక్కడా కూడా డబ్బు ఉండట్లేదు, అంతా నల్లధనం ప్రపంచ దేశాల్లో కూరుకుపోయి ఉంది, దేశంలో కూరుకుపోయి ఉంది. అటువంటి తరుణంలో డిమానిటైజేషన్ ద్వారా బయట ఉన్నటువంటి డబ్బంతటినీ కూడా బ్యాంకులు తీసుకొని వచ్చి దేశానికి ఏదో మేలు చేయాలన్నటువంటి ఆలోచన చేసినటువంటి తరుణంలో గతంలో తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి కేంద్ర మంత్రిగా ఉన్నటువంటి సుజనా చౌదరి గారు మారిషియస్ బ్యాంక్కి దాదాపు 200 కోట్ల రూపాయలు బకాయి ఉంటే దాన్ని ఆయన రీపేమెంట్ చేయలేదని చెప్పి ఆయన మీద నాన్ బెయిలబుల్ వారెంట్ ఇచ్చినటువంటి సందర్భాలు మనందరికీ గుర్తున్నాయి. ఈరోజు స్వయంగా కేంద్ర క్యాబినెట్లో ఉన్నటువంటి మంత్రులు, ఈరోజు తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి రాష్ట్ర క్యాబినెట్లో ఉన్నటువంటి మంత్రులు ఈరోజు కంపెనీల ద్వారా వాళ్ళకు ఉన్నటువంటి కంపెనీల ద్వారా ఈరోజు బ్యాంకుల్లో డబ్బు దాచుకునేటువంటి వారు ప్రతి ఒక్కరూ కూడా చిన్న స్థాయి, చిన్న మధ్యతరగతి, నెలసరి జీతం సంపాదించుకొని కాస్త కూడబెట్టుకునేటువంటి వారంతా కూడా ఈరోజు బ్యాంకుల్లో డబ్బులు దాచుకుంటా ఉంటే వీళ్ళు ప్రజాధనాన్ని ఒక విషయం మీ ద్వారా అడుగుతా ఉన్నాం. ఈరోజు బ్యాంకుల్లో
మీరు తాకట్టు పెట్టినటువంటి ఆస్తులు ఏవైతే ఉన్నాయో బ్యాంకులు చెప్పేటువంటి లెక్కల ప్రకారం దాదాపు 192 కోట్ల రూపాయలు బకాయిలు ఉన్నాయని చెప్పి బ్యాంకు చెప్పేదానికి ఈరోజు మీరు తాకట్టు పెట్టినటువంటి ఆస్తులకి నిజంగా అమ్మితే పావలా వంతైనా దాని నుంచి డబ్బు వచ్చేటువంటి అవకాశం ఉందా అని అడుగుతా ఉన్నాం. 192 కోట్లకి మీరు పెట్టినటువంటి ఆస్తులన్నింటినీ కూడా ఈరోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో అమ్మేసిన 40-50 కోట్లు కూడా మించి వచ్చేటువంటి పరిస్థితులు లేవు. బ్యాంకుల దగ్గర అప్పులు తీసుకునేటప్పుడేమో మనకున్నటువంటి ఆస్తుల్ని మీకున్నటువంటి పలుకుబడితో ఉన్నదాని విలువ కంటే ఎక్కువ విలువ చూపించి బ్యాంకుల నుంచి డబ్బులు తీసుకొచ్చేటువంటి వైనం తీర్చేటప్పుడు మాత్రం దాదాపు 3 సంవత్సరాలుగా కనీసం రీపేమెంట్ కూడా చేయలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నారు. ఇవన్నీ చూస్తూ ఉంటే చంద్రబాబు నాయుడు గారు ఈ రకంగా బ్యాంకుల ద్వారా ప్రజాధనాన్ని లూటీ చేస్తున్నటువంటి డబ్బుతోనే ఇటువంటి అవినీతి డబ్బుతో ఈరోజు మా పార్టీలో ఉన్నటువంటి శాసనసభ్యులు కొంటున్నారా అని చెప్పి అడుగుతా ఉన్నాం. లేకపోతే గతంలో మీరు సీట్లు ఇచ్చినప్పుడైనా, లేకపోతే గతంలో 2014లో మీరు ఎన్నికల్లో పోటీకి వెళ్ళినప్పుడు అవునన్నవాడిని కాదన్నవాడిని అందరినీ కూడా మీరు పార్టీలోకి తీసుకున్నారు. దానికి కారణం ఇదేనా అని అడుగుతా ఉన్నాం. వీటన్నిటిని చూస్తే నిజంగా మంత్రి గంటా శ్రీనివాసరావు గారు నిజాయితీపరుడైతే ఆయనకున్నటువంటి ఏదైతే ఆయన చెప్పినటువంటి మాటలకి జరుగుతున్నటువంటి కార్యక్రమాలకి ఏ రకమైనటువంటి సంబంధం లేదని అనుకుంటే తక్షణమే ఆయన మంత్రి పదవికి రాజీనామా చేసి ఆయన నిజాయితీని నిరూపించుకోవాలని చెప్పి మీ ద్వారా కోరుతా ఉన్నాం. ఈరోజు ప్రజాధనాన్ని లూటీ చేయడం, ప్రజలు దాచుకున్నటువంటి బ్యాంకుల్లో ఉన్నటువంటి డబ్బుని ఈరోజు దేశంలో ఎంతోమంది ఈరోజు విజయ్ మాల్యా దగ్గర నుంచి అటు విజయ్ మాల్యా కానీ, సుజనా చౌదరి కానీ, ఈరోజు కొత్తగా గంటా శ్రీనివాసరావు గారు కానీ, ఈరోజు సీఎం రమేష్, రాయపాటి సాంబశివరావు, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు, దేవినేని ఉమా, ఇలా ఎంతో చెప్పుకుంటూ పోతే ఎన్నో పేర్లు ఈరోజు తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి నాయకులు బ్యాంకుల దగ్గర వాళ్ళకున్నటువంటి సంస్థల ద్వారా వాళ్ళకున్నటువంటి ఇతరేతర కంపెనీల ద్వారా బ్యాంకుల దగ్గర డబ్బులు దోచేసేటువంటి కార్యక్రమం కనబడతా ఉంది. వీటన్నిటిని కూడా నిరసిస్తూ ఉన్నాం. తక్షణమే మంత్రి గంటా శ్రీనివాసరావు గారు తన నిజాయితీని నిరూపణ చేసుకునేటువంటి ఆలోచన ఉంటే తక్షణమే ఆయన పదవికి రాజీనామా చేయమని కోరుతా ఉన్నాం. మోడీ గారేమో అక్కడ నీతులు చెప్తారు, చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ నీతులు చెప్తారు. అక్కడ కేంద్రంలో ఉన్నటువంటి సుజనా చౌదరి గారు ఆయన ఒక 200 కోట్లు, ఈరోజు రాష్ట్రంలో ఈయన మంత్రిగా ఉండి ఈయన ఒక 200 కోట్లు. ఇవన్నీ చూస్తూ ఉంటే వారు చెప్పేటువంటి మాటలకి, వారు చేసేటువంటి పనులకి ఎక్కడ కూడా పొంతన కనబడట్లేదు అనేటువంటి విషయాన్ని మరొకసారి తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు రాష్ట్రంలో అనేకమైనటువంటి సందర్భాల్లో ఏమన్నా అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని, లేకపోతే అసెంబ్లీలో జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడినా మాటకు ముందు మాటకు తర్వాత దొంగల పార్టీ అనేటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులు ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు క్యాబినెట్లో అంతా కూడా ఆలీబాబా 40 దొంగల్లాగా మీరు మీ వెంట దొంగలందరినీ పెట్టుకొని ఎదుటి వాళ్ళ మీద బురద జల్లేటువంటి కార్యక్రమం చేస్తూ ఉన్నారు. ఈరోజు ఈ మంత్రి గారి మీద వచ్చినటువంటి ఆరోపణలు, వచ్చినటువంటి వాస్తవాలన్నీ కూడా ఈరోజు పేపర్ల మీద కనబడతా ఉన్నాయి. గతంలో పక్కనే ఉన్నటువంటి లైబ్రరీకి చెందినటువంటి సంస్థ ప్రహ్లాద్ కళ్యాణ మండపం పక్కన జిల్లా గ్రంథాలయ సంస్థ సంబంధించినటువంటి భూములు కానీ స్వయంగా మేము మాట్లాడినటువంటి మాటలు కాదు, స్వయంగా ఆయన సహచరుడైనటువంటి అయ్యన్న పాత్రుడు గారు మాట్లాడినటువంటి మాటలు ఒకసారి గుర్తు చేసుకోండి. అనేకమైనటువంటి సంస్థలు ఈరోజు
నర్సీపట్నంలో ఉన్నటువంటి ఆర్టీసీ స్థలాలు కానీ ఈరోజు అనేకమైనటువంటి స్థలాల మీద అనేకమైనటువంటి వాస్తవాలు మనందరి కళ్ళ ముందు ఉన్నాయి. ఇవన్నీ కూడా ఒక్కసారి రాష్ట్ర ప్రజలందరూ కూడా చూడాలని, గమనించాలని, చెప్పేటువంటి మాటలకి చేసేటువంటి పనులకి తెలుగుదేశం పార్టీ నాయకులు చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచి సామాన్యటువంటి కార్యకర్త వరకు చెప్పేటువంటి మాటలకి చేసేటువంటి పనులకి ఎక్కడ కూడా పొంతలు లేదనేటువంటి విషయాన్ని మరొకసారి తెలియజేసుకుంటూ ఈరోజు ప్రజాధనాన్ని లూటీ చేస్తున్నటువంటి ఇటువంటి నాయకుల మీద చట్టాలు తీసుకుని వచ్చి ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వం లేకపోతే కోర్టులన్నా కలగజేసుకొని వాళ్ళ మీద చర్యలు తీసుకోమని చెప్పి మరొకసారి మీ ద్వారా కోరుతా ఉన్నా. ఆయన చెప్పినటువంటి రాజీనామా చేస్తే పరిష్కరించిన ఆయన నిన్న ఈరోజు షూరిటీగా 200 కోట్ల రూపాయలు షూరిటీ పెట్టేటువంటి అవకాశం ఉందా? లేకపోతే ఎంబీపీ కాలనీలో ఆయనకు ఉన్నటువంటి ఇల్లుని జప్తు చేస్తే ఎన్ని కోట్లు ఇస్తారో మనందరికీ తెలుసు. ప్రత్యూష సంస్థని ఆయన ఏదైతే మాతృ సంస్థ ప్రత్యూష అనగానే గుర్తొచ్చేది ఎవరి పేరు గుర్తొస్తుంది? ఈరోజు ఆయన భీమిలి కాన్స్టిట్యున్సీ ఇన్ఛార్జ్గా ఉన్నటువంటి భాస్కర్రావు ఇంటి పేరుని ప్రత్యూషగా మార్చుకొని ప్రత్యూష భాస్కర్రావు అని చెప్పి పిలుస్తూ ఉన్నారు. అటువంటి వ్యక్తి ఆయన సొంత సంస్థ అంటే ఏదో ఏమంటారు సామెత ఉంటుంది, తల్లిపాలు తాగి రొమ్ము గుద్దినట్టు ఆ సంస్థ ద్వారా ఈరోజు మీరు ఇంత స్థాయికి వచ్చి ఆ సంస్థకు సంబంధించినటువంటి కోట్ల రూపాయలు విలువ చేసేటువంటి కారులో తిరుగుతూ ఈరోజు ఇవన్నీ చేసి ప్రజాధనం ద్వారా వచ్చేటువంటి ఏదైతే దాచుకున్నటువంటి డబ్బుని ఈరోజు అక్రమ పద్ధతిలో మీరు బ్యాంకుల ద్వారా తెచ్చుకొని ఈరోజు మీరు విలాసాలకు పోయి ఈరోజు నాకు సంబంధం లేదు, నాకు దీనికి సంబంధం లేదని అంటే ప్రజలు వినేటువంటి పరిస్థితి లేదు. అందుకనే మీకు నిజంగా సంబంధం లేదా, అసలు మీరు షూరిటీ పెట్టలేదా, లేకపోతే కంపెనీకి మాకు ఎప్పుడు అసలు ఏమీ లేను, మాకు వాళ్ళకి మధ్య లావాదేవీలు లేవా, ఇవన్నీ కూడా నిరూపించుకోవాలని చెప్పి కోరుతా ఉన్నాం. మీరు ఉన్నతమైనటువంటి పదవిలో ఉండి ఒక మంత్రిగా ఉండి రాజ్యాంగబద్ధంగా వచ్చినటువంటి ఒక విలువైనటువంటి పదవిలో ఉండి మీరు 100 కోట్ల రూపాయలు బ్యాంకులకి ఎగవేత చేస్తే నష్టపోయేది సామాన్యటువంటి ప్రజలు కాదని అడుగుతా ఉన్నాం. దాని గురించి నిజాయితీ నిరూపణ చేసుకోమని చెప్పి కోరుతా ఉన్నాం. నాకు సంబంధం లేదన్నంత మాత్రాన సంబంధం కాకుండా పోదు, లేకపోతే లేనిది ఉన్నది అన్నంత మాత్రాన కాకుండా పోదు. ఈరోజు ప్రత్యూష సంస్థ ఎవరికైతే అంటే మీరు అన్నట్టు అప్పుడు కూడా అదే అంటే మనం వన్స్ ఒక రాజ్యాంగబద్ధమైనటువంటి పదవిలో నేను ఇందాక చెప్పినట్టు కనీసం కౌన్సిలర్ పోటీ చేసినా, కార్పొరేటర్ పోటీ చేసినా, ఎమ్మెల్యే పోటీ చేసినా, ఎంపీగా పోటీ చేసినా ప్రభుత్వ పరంగా వచ్చేటువంటి సంస్థలు ఏవైతే మన పేరు మీద ఉన్నాయో వాటిల్లో మనం డైరెక్టర్లుగానో లేకపోతే ఎండీలుగానో చైర్మన్లుగా ఉండడానికి అవకాశం లేదు. ఉండేటువంటి పరిస్థితి ఉంటే అనర్హుడిగా ఎలక్షన్ కమిషన్ గుర్తిస్తుంది అన్నటువంటి విషయం అందరికీ తెలిసింది. సో దాని నుంచి బయటకు వచ్చాం, దానికి రాజీనామా చేసాం, డైరెక్టర్లుగా లేవు. ఈరోజు నేను ఎండీని కాదు, నేను డైరెక్టర్ని కాదు, లేకపోతే నేను చైర్మన్ని కాదని మాత్రాన కంపెనీ మీకు కాకుండా ఎలా పోతుంది? లేకపోతే మీరు 200 కోట్ల రూపాయలు మీకు తెలియనటువంటి సంస్థ, మీకు సంబంధం లేనటువంటి సంస్థకి 200 కోట్ల రూపాయలు మీరు హామీగా ఎలా ఉన్నారు? ఈరోజు హామీగా ఉన్నటువంటి మాట వాస్తవం కనబడతా ఉంది. మీ ఆస్తులు మీ సొంతంగా మీరు ఉంటున్నటువంటి ఇళ్ళని జప్తు చేస్తూ ఉన్నారు. ఇవన్నీ కూడా ప్రజలు కనబడుతున్నటువంటి వాస్తవాలు. అవి వాస్తవాలు కాదని చెప్పి మీరు చెప్తా ఉన్నారు. మరి కాదన్నప్పుడు దాన్ని నిజాయితీని నిరూపణ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. చేసుకునేంత వరకు మీరు రాజీనామా చేసి లేకపోతే చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టు నేను అంతా నిజాయితీ పరుణ్ణి, లేకపోతే అన్నా హజారే తమ్ముడిని, లేకపోతే మహాత్మా గాంధీ కొడుకుని అన్నటువంటి మాటలు చెప్పుకుంటూ ఉంటారు. అటువంటి మాటలన్నీ కూడా మీరు ఇటువంటి వ్యక్తులందరినీ కేంద్రంలో సుజనా చౌదరి గారు లేకపోతే ఇక్కడ గంటా శ్రీనివాసరావు గారు ఇటువంటి వాళ్ళందరినీ మీరు పెట్టుకొని అటువంటి నీతి సూక్తులు చెప్తే వినేటువంటి పరిస్థితుల్లో ప్రజలు లేరనేటువంటి విషయాన్ని తెలియజేస్తూ ఉన్నాం. ఆయన 20 సంవత్సరాలుగా పదవులు రాజ్యాంగబద్ధంగా వచ్చినటువంటి పదవుల్లో ఎంపీగానో ఎమ్మెల్యేగానో ఉన్నారు. 3 సార్లు ఎమ్మెల్యేగానో ఒకసారి ఎంపీగానో పోటీ చేసి 4 సంవత్సరాలు దాదాపు 17-18 సంవత్సరాల నుంచి ఆయన ఎంపీగా ఎమ్మెల్యేగా కొనసాగుతూ ఉన్నాడు. గతంలో కూడా ఇటువంటి అంశం నాకు సోదరులు చెప్పినట్టు ఏదైతే ప్రహ్లాద్ కళ్యాణపానికి సంబంధించినటువంటి భూమికి సంబంధించినటువంటి అంశం వచ్చినప్పుడు అప్పుడు రాజీనామా చేశాడు ఆయన. అది రాజీనామా చేయడం, దీనికి సంబంధించినటువంటి లోన్ అప్లై చేయడం రెండు ఒకేసారి జరిగింది. ఎందుకంటే దాదాపు మూడేళ్లుగా తిరిగి కట్టాల్సినటువంటి డబ్బును కట్టట్లేదు. 3 ఏళ్లుగా పెండింగ్ ఉన్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఇవన్నీ కూడా ప్రత్యూష కంపెనీకి మీకు సంబంధం లేదని మరి షూరిటీ ఎందుకు పెట్టారని అడుగుతా ఉన్నాం. ఇంకా అంతకంటే మీకు వ్యాలిడ్ పాయింట్ లేకపోతే
ఇండియన్ బ్యాంకు డైరెక్ట్ నోటిఫికేషన్ ఇచ్చింది మీ ఇల్లులు జప్తు చేస్తామని. అదే సామాన్యమైనటువంటి ఇల్లులు అయితే ఈ పాటి రోడ్ల మీద ఈడ్చుకొని వచ్చేసి ఆ ఇల్లుల్ని సీలేసేటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఇంకా మంత్రిగా ఉన్నారు కాబట్టి కాస్త కొంచెం గౌరవం ఇచ్చి ఇంకా ఆ పని చేయలేదు. కానీ మామూలు సామాన్యమైనటువంటి వ్యక్తి అయితే ఓ 10,000 5,000 రూపాయలు తిరిగి కట్టలేనటువంటి పరిస్థితుల్లో ఉంటే ఈ పాటికి రోడ్ల మీద ఈడ్చుకొని వచ్చి బ్యాంకుల వాళ్ళు ఏ రకంగా పనిచేస్తూ ఉన్నారో మనందరికి కనబడతా ఉంది. ఈరోజు అటువంటి పరిస్థితులు తెచ్చుకోకుండా మీరు తిరిగి ప్రజలకు సంబంధించినటువంటి డబ్బుని తిరిగి కట్టేస్తే మంచిదనేటువంటిది మా ఆలోచన.